హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకల. నేను నవజాత శిశు నిపుణులు అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. చాలా వరకు బేబీ పుట్టగానే బేబీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. కానీ యాజ్ ఏ నియోనటాలజిస్ట్, యాజ్ ఏ పుట్టిన పిల్లల స్పెషలిస్ట్ లాగా తల్లి గురించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అవి నేను గమనిస్తూ ఉంటాను. ముఖ్యంగా తల్లి పుట్టగానే అత్త కానీ అలా అమ్మ కానీ ఫస్ట్ మొదటి 24 గంటలు పాలు రావండి, మీరు డబ్బా పాలు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. కానీ పాలు రాకపోవడం అనేది ఉండదండి. ఫస్ట్ 24 అవర్స్ కూడా పాలు వస్తాయి, కానీ తక్కువ మోతాదులో వస్తాయి. కొలెస్ట్రాల్ ముర్రుపాలు అంటారు. ఆ ముర్రుపాలలో ఎనర్జీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అందులో మన ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి పెంచే యాంటీబాడీస్ అవన్నీ కూడా IgA యాంటీబాడీస్ అంటారు. అవన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో ఈ కొలెస్ట్రాల్ అనే పాలు అనేది లైక్ గోల్డెన్ డ్రాప్స్ ఫర్ ద బేబీ, అస్సలు మిస్ కాకూడదు. ఇలా ఫస్ట్ రోజు నుంచే పాలు పిండేస్తూ ఉంటేనే తల్లి కూడా పాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో తల్లికి పాలు రావట్లేదు, ఫస్ట్ లో పాలు రావు, కామన్ మిస్కన్సెప్షన్. కానీ ముఖ్యంగా అత్త కానీ తల్లి కానీ పుట్టిన తల్లితో ఉండేవాళ్ళు ముఖ్యంగా తనని ఎంకరేజ్ చేయాలి. పాలు వస్తాయి, ఫస్ట్ నుంచి వస్తాయి, ఎవ్రీ 2 గంటలకు ఒకసారి పాలు ఎక్స్ప్రెస్ చేపియాలి. అలానే తల్లికి ఏం పెట్టకూడదు, ఓన్లీ కారం, వెల్లిపాయ కారం పెట్టండి, దాంతోనే పాలు వస్తాయి, పచ్చం ఉండాలి, ఇది తినొద్దు అది తినొద్దు అంటూ ఉంటారు. కానీ తల్లి అన్ని తినొచ్చు, పచ్చం అనేది ఏమి ఉండదు. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ మిస్కన్సెప్షన్. వెల్లిపాయ కారం తింటే ఇట్స్ గ్యాలక్టోజ్. సో మన అల్లం వెల్లి కారం ఉంటుంది కదా, దాంతో ఇట్స్ గ్యాలక్టోజ్. దాని అర్థం దాంతో పాలు పెరుగుతాయి. దాని అర్థం ఓన్లీ అదే ఇవ్వాలని కాదు, మిగతా బ్యాలెన్స్ డైట్. మనం హెల్తీ ఫుడ్ ఏది తింటే బిడ్డకు కూడా అదే హెల్తీ ఫుడ్ వెళ్తుంది. మనం తల్లి తినే ఫుడ్లో కొంచెం ఏం పోషకాలు ఉంటే అవే పోషకాలు తన పాలలో కూడా సీక్రెట్ అవుతాయి. సో తల్లి ఫుడ్ బట్టే బిడ్డ మిల్క్ ఆధారపడి ఉంటుంది. సో సరిగా ఫుడ్ తినకపోవడం, సరిగా వాటర్ తాగకపోవడం వల్ల కూడా మిల్క్ అనేది ప్రొడక్షన్ అని తగ్గిపోతుంటుంది. ఇంకా తల్లికి ఇంకా చాలా చాలా చెప్తుంటారు, ఒక గుడ్డ కట్టండి, చెవులో కాటన్ పెట్టుకోండి. సో దట్ ఈస్ ఆప్షనల్. దాంతో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అని చెప్పేసి అలా కట్టుకోమంటారు. కానీ దానివల్ల ఏం ప్రత్యేకమైన ప్రయోజనం ఏం లేదు. దట్ ఈస్ అప్ టు దెమ్ మదర్స్. అలానే పుట్టిన తల్లి 40 రోజుల వరకు బయటికి రాకూడదు అనేది ఇంకో మిస్కన్సెప్షన్. సో అలాంటిది ఏమీ లేదు. సో కాకపోతే ఫస్ట్ 40 డేస్లో ఇన్ఫెక్షన్ రిస్క్, పోస్ట్ పార్టమ్ సెప్సిస్ అంటే పురుటిలో వచ్చే ఇన్ఫెక్షన్ లాంటివి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటకు పోకపోవడమే ఉత్తమం. ఫస్ట్ 10 రోజులు 15 రోజుల వరకు స్నానం చేయొద్దు అని ఇంకొక మిస్కన్సెప్షన్. అలాంటివి కూడా ఏముండవు. తల్లి హైజీన్ ఉంటేనే బిడ్డకు కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంటుంది.